Now let's talk about kids. E అంటే ఎంప్లాయ్, ఎస్ అంటే బి అంటే ఐ అంటే. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవడం అనేది చాలా 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 డిఫికల్ట్ టాస్క్. ఓకే, once you moved, you will have enough benefits and enough advantages than anyone else. Okay, B gurinchi I think you guys have an idea. I think I already told you. Even if you buy a car, it's an advantage. Tax saving, డిప్రిషియేషన్ అసెట్ లో బుక్ చేస్తారు. యూ డోంట్ నీడ్ టు పే జిఎస్టీ. కార్ మీద జిఎస్టీ ఎంత? 18%. ఇఫ్ యూ గో ట్రావెల్, ఇట్స్ అన్ అడ్వాంటేజ్. యూ కెన్ షో ఇన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండ్ యూ డోంట్ నీడ్ టు పే ట్యాక్స్ ఫర్ ఇట్. అండ్ ఇఫ్ యూ పర్చేస్ ఎనీ ఆఫీస్ ఆర్ హౌస్, దేర్ ఆల్సో యూ కెన్, అఫ్ కోర్స్ దానిలో జిఎస్టీ బెనిఫిట్స్ ఉండకపోయినా కానీ సమ్ అదర్ వే యూ కెన్ రెడ్యూస్ దట్ అండ్ షో దట్. అండ్ యునో మీకు తెలుసు కదా, జనరల్ గా మీకు ఒక 40 lakhs or 30 lakhs per month salary వచ్చి, దట్ మీన్ per annum income వస్తే గవర్నమెంట్ విల్ టేక్ ఆల్ ద ట్యాక్స్ అండ్ దెన్ గివ్ యూ మనీ. ఎస్ ఆర్ నో? లేదంటే మీరు కట్టే ఆప్షన్ ఉందా? బట్ ఇఫ్ యూఆర్ బిజినెస్ ఓనర్ యూ కెన్ డూ దట్ ఇన్ రివర్స్. అపార్ట్ ఆఫ్ దట్, జనరల్ గా మనం చూసుకుంటే ఈ ఎంప్లాయీ సెగ్మెంట్ లో ద కంప్లీట్ కంట్రోల్ ఓవర్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంటుంది. ఎవ్రీ వన్ విల్ ట్రై టు కంట్రోల్ యూ. మీ ఆఫీస్, మీ మేనేజర్స్, ఎవ్రీ వన్ విల్ ట్రై టు కంట్రోల్ యూ. ఓకే,